Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో నుంచి మరికొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ ఏ ప్లస్ టాన్ ఏ. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం. 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్. ఓకే, 2 మార్కులకి అడుగుతూ ఉంటాడు. మరి చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ. ఎప్పుడైనా మన ప్రాబ్లం అనేది రూట్లలో ఉందనుకో అప్పుడు రేషనలైజింగ్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ. ఓకే, ఇంటూ రేషనలైజింగ్ అంటే డినామినేటర్లో ఏముంది, 1 మైనస్ సైన్ ఏ ఉంది. అంటే 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం, దాన్ని రేషనలైజింగ్ అంటాం. సో 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేశాను, 1 ప్లస్ సైన్ ఏ మల్టిప్లై 1 బై 1 ప్లస్ సైన్ ఏ, కాబట్టి డివైడ్ చేసాను. మళ్ళీ 2 క్యాన్సిల్ చేసేస్తే మిగిలింది ఇదే వచ్చేది. సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటూ ఏ, ఇదంతా సేమ్ టర్మ్. ఒక టర్మ్ ఏ అనుకోండి, దీన్ని కూడా ఏనే, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. అంటే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, అగైన్ డినామినేటర్ ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫార్ములా ఏమి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, సరే. సో ఇక్కడ ఏ అంటే 1, బి అంటే సైన్ ఏ అనమాట, కాబట్టి దాన్ని స్క్వేర్ చేయండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇక్కడ రూట్ అనేది రెండిటికి వస్తుంది, న్యూమరేటర్కి అలానే డినామినేటర్కి. ఇంకొక స్టెప్ వేస్తున్నా చూడండి, రూట్ ఆఫ్ ఏ బై బి, దాన్ని ఏం రాయొచ్చు, రూట్ ఏ బై రూట్ బి రాయొచ్చు. కాబట్టి అదే విధంగా నేను రూట్ని రెండిటికి అప్లై చేస్తున్నా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న స్క్వేర్ రూట్ క్యాన్సిల్, రూట్ 2 హోల్ స్క్వేర్ ఇలా ఉందనుకో అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ ఎలా చేస్తాం, ఇక్కడ కూడా అదే. ఓకే, సరే. నెక్స్ట్ ఇంకా న్యూమరేటర్లో ఏం మిగిలింది, 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవ్వదు సార్, ఎందుకంటే మొత్తం ఈ టోటల్ 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. సో అయితే రూట్ ఆఫ్ అట్లనే రాద్దాం, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, దాన్ని ఏం రాసుకోవచ్చు, మనకి సైన్లో ఉంది కాబట్టి ట్రిగనామెట్రీ ఐడెంటిటీ, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మనకు తెలుసు, ట్రిగనామెట్రీ ఐడెంటిటీ. ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కావాలి. అంటే ఈ 1 అట్లనే రాశాను, సో సైన్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా, మీకు ఏం కావాలనో దాన్ని మాత్రమే తీసుకెళ్ళండి. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కావాలి కాబట్టి సైన్ స్క్వేర్ ఏని రైట్ సైడ్కి తీసుకెళ్తే మైనస్ అవుతుంది, ఇక కాస్ స్క్వేర్ థీటా అలానే ఉంటుంది. ఓకే, సరే. కాబట్టి ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాని ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ థీటా, అక్కడ థీటా ఇక్కడ ఏ అని, సో కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఇంకా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. ఓకే, నెక్స్ట్
ఇంకా కంటిన్యూషన్ LHS ఈజ్ ఈక్వల్ టు, ఇక డినోమినేటర్లో కాస్ ఏ ఉంది, న్యూమరేటర్లో 1 ప్లస్ సైన్ ఏ ఉంది. అంటే ఈ 1ని కాస్ ఏతో డివైడ్ చేద్దాం, అట్లనే సైన్ ఏని కాస్ ఏతో డివైడ్ చేద్దాం. మన ఆన్సర్ టాన్ ఏ, అలానే 1 బై కాస్ సీకెంట్ అవుతుందని రాస్తాను. సో 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ బై కాస్ ఏమవుతుంది, టాన్ అవుతుంది. 1 బై కాస్ ఫార్ములా ఏంటి, 1 బై కాస్ తీటా సీకెంట్. సీకెంట్ తీటాని 1 బై కాస్ రాయొచ్చు, అలానే 1 బై సైన్ తీటాని కొసీకెంట్ తీటా రాయొచ్చు. ఓకే, గుర్తుంచుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏమవుతుంది సార్, సీకెంట్ తీటా, అక్కడ తీటా ఇక్కడ ఏ, సీకెంట్ ఏ ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా, టాన్ తీటా అవుతుంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి అదే మన RHS. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. therefore LHS is equal to RHS. మరొకసారి ప్రాబ్లం రాస్తే సరిపోతుంది. therefore square root of 1 plus sin A divided by 1 minus sin A is equal to secant A plus tan A. ఓకే, అంటే ఇవి రెండు ఈక్వల్ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. సెకండ్ వన్లో మనం LHSని తీసుకుందాం. LHSని తీసుకొని RHSని ప్రూవ్ చేద్దాం. ఓకే, LHS ఏముంది, 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై పార్ట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రూవ్ దట్ రూట్ 1 ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేయాలి. సో LHS ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ తీటా. సో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఇక్కడ రూట్లో ఉంది, అంటే రేషనలైజింగ్ చేయాలి. మరి రేషనలైజింగ్ ఎలా చేస్తాం, డినోమినేటర్లో ఏముంది, 1 మైనస్ కాస్ తీటా ఉంది, అంటే 1 ప్లస్ కాస్ తీటాతో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం, దాన్ని రేషనలైజింగ్ అంటాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ తీటా. ఇప్పుడు 1 ప్లస్ కాస్ తీటాతో మల్టిప్లై చేస్తున్నా, అలానే డివైడ్ చేస్తున్నా. ఓకే, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా, 1 ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అవుతుంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, అదే విధంగానే అంటే 1 ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్ ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అలా ఉంటే మనం ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు. ఓకే, సో మరి ఇక్కడ ఏ అంటే ఏంటి, 1, బి అంటే కాస్ తీటా, కాబట్టి ఏ స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే రూట్ ఆఫ్ ఏ బై బిని రూట్ ఆఫ్ ఏ బై బి, దాన్ని రూట్ ఏ డివైడెడ్ బై రూట్ బి రాయొచ్చు. అంటే న్యూమరేటర్లో ఉన్న టర్మ్కి రూట్ వస్తుంది, డినామినేటర్లో ఉన్న టర్మ్కి రూట్ వస్తుంది. చెప్పండి, సో 1 ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. మరి ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక డినామినేటర్లో డైరెక్ట్ కొంతమంది స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తారు. ఎలా చేస్తారు, టోటల్ 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ఉంటే మీరు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేయొచ్చు, మరి ఇక్కడ చేయలేము. ఓకే, మరి నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాని ట్రిగనామెట్రీ ఐడెంటిటీ ప్రకారం సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, 1 మైనస్ కాస్ స్క్వేర్ కావాలి. 1 మైనస్
1 రైట్ సైడ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు కాస్ స్క్వేర్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా మిగిలిపోతుంది. అదే కాస్ స్క్వేర్ తీటా కావాలి అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ అయిపోతుంది. కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ తీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇంకా స్క్వేర్కి రూట్కి అక్కడ క్యాన్సిల్ అయిపోయింది, 1 ప్లస్ కాస్ తీటా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని ఏం రాయొచ్చు అన్నాను, సైన్ స్క్వేర్ తీటా. మళ్ళీ ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ LHS ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగిలింది చెప్పండి. 1 ప్లస్ కాస్ తీటా న్యూమరేటర్లో అలానే రాసేస్తున్నా, డివైడెడ్ బై ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఇంకా సైన్ తీటా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ఆన్సర్లో కొసీకెంట్ ఉంది, కాట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సైన్ తీటా ఉంది కదా, డినామినేటర్లో ప్రతి ఒక్క న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్తో డివైడ్ చేద్దాం. 1 బై సైన్ తీటా ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై సైన్ తీటా ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా. అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ సేమ్, అప్పుడు న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లా 1/2 ప్లస్ 1/2 డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. అంటే 1 + 1 అంటే 2నే. కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని యాడ్ చేసేస్తే 1 ప్లస్ కాస్ తీటా. సో దీన్ని ఇలా రాయేస్తాం. సో 1 బై సైన్ ఏమని చెప్పచ్చు, కొసీకెంట్ అని చెప్పా. సో 1 బై సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ తీటా. అదే 1 బై కాస్ తీటా ఏమవుతుందంటే సీకెంట్ తీటా. కాస్ తీటా బై సైన్ తీటా కాట్ తీటా అవుతుంది, సైన్ తీటా బై కాస్ తీటా టాన్ తీటా అవుతుంది. కాబట్టి 1 బై సైన్ ఏం రాసుకోవచ్చు, కొసీకెంట్ తీటా. కాస్ బై సైన్ కాట్ తీటా. ఓకే, సో దట్ ఈజ్ RHS. సో ఇప్పుడు దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చేసింది. సో మరొకసారి ప్రాబ్లమ్ని రాద్దాం. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా. ఓకే, సో ఇలా చేయాలి. మరి ఈ వీడియోలోని ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఆ వాల్యూని కనుక్కోండి. సో ఏంటి, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు, సో A ప్లస్ B హోల్ స్క్వేర్. A ప్లస్ B హోల్ స్క్వేర్ మీకు తెలుసు ఫార్ములా, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. అదేవిధంగా A మైనస్ B హోల్ స్క్వేర్కి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. ఓకే, కాబట్టి ఇక్కడ A ప్లస్ B హోల్ స్క్వేర్ లాగా ఉంది, A మైనస్ B హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేద్దాం. సైన్ స్క్వేర్ తీటా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2AB. సార్ ఫస్ట్ నేను A స్క్వేర్ తర్వాత 2ABని రాస్తాను సార్. రాసుకో, 2 ఇంటూ సైన్ తీటా కాస్ తీటా. ఎందుకు A స్క్వేర్ని B స్క్వేర్ని పక్క పక్కన రాసానంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1, అందుకని రాశాను. ప్లస్ 2 ఇంటూ సైన్ తీటా కాస్ తీటా. ఓకే, ప్లస్ మరి మళ్ళీ అక్కడ A మైనస్ B హోల్ స్క్వేర్ లాగా ఉంది. A స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ B స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా. ప్లస్ మైనస్ ఏమవుతుంది, మైనస్ 2AB మైనస్ 2 ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అవుతుంది, అలానే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పచ్చు. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
tan square a by cot square a minus 1. మరి RHSని ప్రూవ్ చేయాలి. మరి RHS అనేది tan square లో మాత్రమే ఉంది. కాబట్టి ఈ న్యూమరేటర్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దండి. కాట్ని tan లేకి మార్చేస్తాం. సో tanని ఏం రాయొచ్చు, 1/cot రాయొచ్చు. కాట్ని ఏం రాయొచ్చు, 1/tan రాయొచ్చు. ఎందుకు సార్ అంటే చూడండి, tan theta is equal to 1/cot theta రాయొచ్చు. ఎందుకు సార్ అంటే tan theta అంటే ఏంటి, sin theta by cos theta కదా, అదే వస్తుంది. cot theta అంటే cos theta by sin theta అవుతుంది. కాబట్టి ఇది న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే sin theta by cos theta అవుతుంది. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు tan theta. కాబట్టి tan theta ఏం రాసుకోవచ్చు, 1/cot theta. ఎస్, అదేవిధంగా cot theta ఏం రాయొచ్చు సార్, 1/tan theta రాయొచ్చు. మరి ఇక్కడ 1/tan అంటే sin theta by cos theta అవుతుంది. మరి ఇప్పుడు ఇది రెసిప్రోకల్ అవుద్ది న్యూమరేటర్కి వెళ్తే, అప్పుడు sin by cos అనేది cos theta by sin theta అవుతుంది. సో cos by sin ఏమవుతుంది, cot అవుతుంది. కాబట్టి సో కాట్ని 1/tanగా నేను ఇప్పుడు రాసుకుంటే మొత్తం మన ఆన్సర్ tanలోకి వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఏ, దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయట్లేదు, డివైడెడ్ బై కాట్, దట్ కెన్ బి రిటన్ యాస్ 1/tan. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/tan స్క్వేర్ ఏ వస్తుంది, -1 అలానే రాశాను. ఇప్పుడు ఎల్సిఎం చేస్తున్నా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఏ డివైడెడ్ బై, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే tan స్క్వేర్ ఏ రాశాను. ఇప్పుడు డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని అలానే అంటే, లేకుంటే క్రాస్ మల్టిప్లై చేసుకో, 1 × 1 1 మైనస్ 1 × tan స్క్వేర్ ఏ అంటే tan స్క్వేర్ ఏ అవుతుంది. ఓకేనా, సరే. ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది 1/2/3 ఇలా ఉందనుకోండి, ఇదంతా 1 2/3 అలా ఉంటే దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1 × ఈ 2/3 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 3/2 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఏ డివైడెడ్ బై ఇంటూ రాసేస్తున్నా, ఇంటూ చెప్పండి, రెసిప్రోకల్ అవుతుంది కదా, ఇది 2/3 అనుకోండి, 3/2 అవుతుంది, అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 1 మైనస్ tan స్క్వేర్ ఏ, 1 మైనస్ tan స్క్వేర్ ఏ, 1 మైనస్ tan స్క్వేర్ ఏ క్యాన్సిల్, 2 × 1/2 క్యాన్సిల్ అయిపోద్దిగా, అట్లనే అనమాట. మరి ఇంకా మిగిలింది సార్ tan స్క్వేర్ ఏ, సో దట్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ. ఓకే, సో కాబట్టి సో దీన్ని మనం RHS అని చెప్పచ్చు. therefore LHS is equal to RHS. మరొకసారి ప్రాబ్లమ్ని రాస్తే సరిపోద్ది. సో 1 మైనస్ tan స్క్వేర్ ఏ డివైడెడ్ బై cot స్క్వేర్ ఏ -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ. ఓకే, సరే, మరి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.